మూడో ప్రశ్న. విక్రమపురి రాజ్యాన్ని పరిపాలించే వినోదవర్మకు సాహిత్య శాస్త్ర చర్చలంటే చాలా ఇష్టం. ఆయన ఎక్కువ కాలాన్ని పండిత గోష్ఠులతో గడుపుతూ ఉండేవాడు. ఇది అదునుగా తీసుకొని రాజుకు స్వయాన మేనల్లుడు సైన్యాధిపతి అయిన నాగవర్మ పరిపాలనలో అనవసరమైన జోక్యం కలిగించుకుంటూ నిరంకుశమైన పద్ధతులతో ప్రజలను నానాయాతనలు పెట్టసాగాడు. ఇలా కొంతకాలం జరిగాక నాగవర్మకు రాజును పదవి నుంచి తొలగించి తానే సింహాసనం ఎందుకు అతిక్రమించకూడదు అన్న దురాలోచన కలిగింది. అందుకే అతడు పథకాలు చేయటం ప్రారంభించాడు. మంత్రి మాణిక్యవర్మ నాగవర్మ చేస్తున్నదంతా గమనిస్తూనే ఉన్నాడు. ఒక రోజున ఆయన రాజును కలుసుకొని నాగవర్మ చేస్తున్న ఆగడాలు, చెయ్యబోతున్న కుతంత్రం అంతా పోసగుచ్చినట్టు చెప్పి, మహారాజా, తమరు వెంటనే తగిన చర్యలు తీసుకోపోతే పెద్ద ముప్పు వాటిల్లగలదు అని హెచ్చరించాడు. వినోదవర్మకు సహజంగా బంధువులంటే ఎంతో అభిమానము, నమ్మకము. ఆ కారణం చేత ఆయన నాగవర్మను పిలిచి సంగతి తెలుసుకున్న తరువాతే ఏమి చెయ్యాలన్నది ఆలోచిద్దామని అనుకున్నాడు. ఆయన మర్నాడు నాగవర్మను పిలిపించి మంత్రి చెప్పినదేమిటో అతడికి వివరించి, ఇదంతా నిజమేనా అని గద్దించి అడిగాడు. నాగవర్మ చేతులు జోడించి, నేను మీకు హాని తలపెట్టడమా? కానీ ఒక విషయం మాత్రం నిజం. తమకు ఎలాంటి అసౌకర్యము, శ్రమ లేకుండా పరిపాలన సక్రమంగా సాగిపోవాలన్నది నా అభిప్రాయం. అందువల్ల వీలైనప్పుడల్లా ప్రజల మధ్యకు వెళ్ళి వాళ్ళ అవసరాలు తెలుసుకొని తగిన విధంగా పరిష్కరించి వస్తున్నాను. వాళ్ళేం చెయ్యాలనుకున్నా, మాట్లాడుకోవాలనుకున్నా కావలసినంత స్వేచ్ఛ ఉన్నది. ఆ కారణంగా ప్రజలు మునపటి కన్నా తమరిని ఎక్కువగా అభిమానిస్తున్నారు అని అన్నాడు. నువ్వు చెప్పిన దానికి, మంత్రి చెప్పిన దానికి ఎక్కడా పొంతన లేదు అన్నాడు వినోదవర్మ. బహుశా మంత్రి గారికి నేను చేస్తున్న మంచి పనులు చూసి ద్వేషాభావం కలిగి ఉంటుంది. పరిపాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేటందుకు వాళ్లను సభకు పిలిపించి తమరే ప్రశ్నించవచ్చు కదా అన్నాడు నాగవర్మ. ఆ సలహాకు రాజు వినోదవర్మ కొంత ఆశ్చర్యపడి, సరే, రేపే ప్రజలను సభకు రావలసిందిగా చాటింపు వేయించు అని అన్నాడు. రాజు వినోదవర్మ ప్రజల కష్టసుఖాలు స్వయంగా తెలుసుకునేటందుకు సభ ఏర్పాటు చేస్తున్నట్టు దేశం నలుమూలలా నాగవర్మ చాటింపు వేయించాడు. అయితే దానితో పాటు నాగవర్మ అనుచరులు పట్టణాలు, పల్లెలు తిరిగి రేపు రాజ్యసభలో ఎవరైనా నాగవర్మకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్లకు పుట్టగతులు లేకుండా చేయగలమని బెదిరించారు. ఇది విన్న ప్రజలు చాలామంది లేనిపోని బాధలకు గురి కావటం ఎందుకని సభకు రావటం మానేశారు. ఇక మర్నాడు రాజ్యసభకు వచ్చిన వాళ్ళంతా నాగవర్మ అభిమానులే. వాళ్ళంతా రాజ్యంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నావో చెప్పి అందుకు నాగవర్మ సహాయమే ముఖ్య కారణమని అతన్ని పొగడసాగారు. మంత్రి మాణిక్యవర్మ జరుగుతున్న కుతంత్రమంతా చూస్తూ నిస్సహాయుడిగా ఉండిపోయాడు. రాజు వినోదవర్మ పట్టరాని సంతోషంతో, అయితే నా మీద కానీ, నా పరిపాలన మీద కానీ మీలో ఎవరికి చెడ్డ అభిప్రాయం లేదని అనుకోవచ్చా అని వాళ్లను ప్రశ్నించాడు. అందుకు నాగవర్మ మనుషులు ఉత్సాహంగా కరతాళ ధ్వనులు చేస్తూ ఉండగా వాళ్ళ మధ్య నుంచి గోవిందుడు అనే యువకుడు ముందుకు వచ్చి వినయంగా, మహారాజా, తమ పరిపాలనను విమర్శించేటంత గొప్పవాణ్ణి కాకపోయినా అవకాశం ఇచ్చారు కనుక తమరిని 3 ప్రశ్నలు అడగాలని అనుకుంటున్నాను అని అన్నాడు. రాజు అమితాశ్చర్యంతో ఆ యువకుడి కేసి చూస్తూ, ఏమిటా ప్రశ్నలు అని అడిగాడు. మహారాజా, దేశంలో ప్రజలు ముప్పూటల సుష్టిగా భోజనాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే సగానికి సగం మంది ప్రజలు ముష్టి ఎత్తుకొని ఎందుకు బతుకుతున్నట్టు? ముష్టి వాళ్లను ప్రజలుగా లెక్కించరా అని అడిగాడు గోవిందుడు. రాజు నాగవర్మ కేసి కోపంగా చూశాడు. నాగవర్మ ఏదో చెప్పబోయేసరికి రాజు అతన్ని వారించి గోవిందుడితో, నీ రెండో ప్రశ్న ఏమిటి అని అడిగాడు. దేశంలో ప్రజలందరూ ఎవరి పనులు వారు నిర్భయంగా చేసుకుపోతున్నారని, వాళ్ళు మాట్లాడటానికి కావలసినంత స్వేచ్ఛ ఉన్నదని చెప్పబడుతూ ఉన్నది. తమరు నిజం పరిశీలిస్తే వేల కొద్ది జనం చెరసాలల్లో మగ్గుతూ ఉన్నారు. వాళ్ళందరినీ ఏం నేరాలు చేశారని చెరసాల్లో పెట్టినట్టు అని అడిగాడు గోవిందుడు. అప్పుడు రాజు గంభీరంగా, అలాగా, అయితే నీ మూడో ప్రశ్న ఏమిటి అని అడిగాడు. గోవిందుడు రాజుకు చేతులు జోడించి,
మహారాజా, నాదొక చిన్న మనవి. ఈ 3వ ప్రశ్న కొద్ది రోజుల తరువాత నా తండ్రి వచ్చి అడగవచ్చు, అందుకు అనుమతించండి అని కోరాడు. గోవిందుడు అలా కోరగానే రాజు అతన్ని దగ్గరికి రమ్మని పిలిచి ఆప్యాయంగా అతడి భుజం తడుతూ, దేశానికి కావలసింది నీ వంటి ధైర్యవంతులైన యువకులు. నీ మొదటి 2 ప్రశ్నలు నాకు అర్థమయ్యాయి. వాటికి సముచితంగా సమాధానం చెప్పే బాధ్యత నా మీద ఉన్నది. నీ తండ్రి నన్ను అడగవలసిన ఆ 3వ ప్రశ్న ఏమిటో నేను గ్రహించాను. అతడు ఆ ప్రశ్న అడగటానికి కూడా నేను ఎలాంటి అవకాశం కల్పించదలుచుకోలేదు అంటూ భటుల్ని పిలిచి నాగవర్మను అతన్ని సమర్థించే ప్రతి ఒక్కడిని అక్కడికక్కడే బంధించమని ఆజ్ఞాపించాడు. ఇది చూసి మంత్రి మాణిక్యవర్మ విస్తుపోయాడు. రాజాజ్ఞ ప్రకారం నాగవర్మ అతడి అనుచరులు చెరసాలలో పెట్టించసాగారు. తరువాత రాజు వినోదవర్మ స్వయంగా పరిపాలనా బాధ్యతలు స్వీకరించి రాజ్యంలో సుఖశాంతులు పునరుద్ధరించాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఒకనాడు మంత్రి మాణిక్యవర్మ రాజుతో, ప్రభు, నాగవర్మ అతడి అనుచరులు రాజ్యంలో అంతా సవ్యంగానే ఉన్నదని మిమ్మల్ని నమ్మించటంలో కృతకృత్యులవుతున్న సమయంలో ఒక గోవిందుడనే యువకుడు మిమ్మల్ని అడిగిన ఆ 2 ప్రశ్నలతో వాస్తవం ఏమిటో ఎలా అర్థం చేసుకోగలిగారు? గోవిందుడు తన తండ్రి అడిగాడన్న ఆ 3వ ప్రశ్న ఏమిటి? అది అతడు తన తండ్రి ద్వారానే ఎందుకు అడిగిస్తానని అన్నాడు? మీరు గోవిందుడితో అటువంటి ప్రశ్న ఇక ముందు అడగనవసరం లేదని అనటంలోని ఆంతర్యం ఏమిటి అని అన్నాడు. మంత్రి అడిగిన దానికి రాజు వినోదవర్మ మందహాసం చేసి, రాజ్యంలో నాగవర్మ కల్పిస్తున్న భయంకర పరిస్థితుల దృష్ట్యా గోవిందుడు ఆ 2 ప్రశ్నలు నన్ను అడిగిన తరువాత ఇక తాను బతికి బట్టకట్టడం అంటే అసాధ్యమని నాకు సూచనప్రాయంగా తెలియపరిచాడు. ఇక తరువాత తన జాడ తెలియక తండ్రి నా దగ్గరకు వచ్చి నా గోవిందుడెక్కడా అని నన్ను అడగబోయేదే ఆ 3వ ప్రశ్న. దానితో నేను దేశంలో ఎంత అరాచకం ప్రబలి ఉన్నదో గ్రహించి అతడితో అతని తండ్రి ఆ 3వ ప్రశ్న అడగవలసిన అవసరం ఉండదని అన్నాను అని జవాబిచ్చాడు. గోవిందుడి 3వ ప్రశ్న రాజ్యానికి అంతటి ఉపకారం చేసినందుకు మంత్రి మాణిక్యవర్మ ఎంతగానో సంతోషించాడు. ఈ విధంగా 3వ ప్రశ్న అనే ఈ కథ సమాప్తమైంది. కలల మనిషి. అనంతపురి రాజ్యంలోని ఒక గ్రామంలో ఒక యువకుడు ఉండేవాడు. వాడికి చదువు సంధ్యలు పని పాటలు ఏమాత్రం అబ్బలేదు. వాడికి నా అన్నవాళ్ళు ఎవరూ లేరు. గ్రామంలో అందరూ వాణ్ణి వ్యర్థుడు అని పిలిచేవాళ్ళు. వాడు గ్రామంలోని విరూపాక్షాలయానికి అంటిపెట్టుకొని దైవ సందర్శనార్థం వచ్చే సాధు సన్యాసులకు సేవలు చేస్తూ ఉండేవాడు. వాడికి చిన్నప్పటి నుంచి అద్భుత శక్తులు సాధించాలనే కోరిక ఉండేది. ఒకసారి హిమాలయ ప్రాంతాల వాడైన హఠయోగి ఒకడు దేశాటన చేస్తూ వ్యర్థుడుండే గ్రామానికి వచ్చాడు. ఈ హఠయోగి వయోవృద్ధుడే కాక అనారోగ్యంతో బాధపడుతూ ఉండేవాడు. వ్యర్థుడు ఆయనకు సేవలు చేస్తూ క్రమంగా హఠయోగి ఆదరణ సంపాదించాడు. కొన్నాళ్ల తరువాత హఠయోగి తనకు మరణం ఆసన్నమైనదని గ్రహించి వ్యర్థుడితో, ఒరే బాబు, నీ మనోవాంఛ నాకు తెలుసు. ఇన్నాళ్లుగా నువ్వు నాకు చేసిన సేవలకు గాను తగిన మేలు చేస్తాను అని వాడి శిరస్సు మీద చెయ్యి పెట్టి ఏదో మంత్రం చదివి, ఈనాటి నుంచి నువ్వు ఎలాంటి కలలు కన్నా అది జరిగి తీరుతుంది. అందువల్ల నీకు లాభం కలగటం కలగకపోవటం అనేది నీ ప్రాప్తాన్ని బట్టి ఉంటుంది అని చెప్పాడు. ఆ తరువాత హఠయోగి మరణించాడు. వ్యర్థుడు అతడికి కర్మక్రతువులు జరిపి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రాజధాని నగరమైన అనంతగిరికి బయలుదేరి నగర పొలిమేరలలో ఉన్న ఒక సత్రంలో బస చేశాడు. సత్రంలో చాలామంది బాటసారులు ఉన్నారు. వాళ్ళు రాజైన శివశర్మను గురించి గొప్పగా చెప్పుకోవటం వ్యర్థుడి చెవిన పడింది. రాజుగారు దానగుణంలో శిబి అంతటి వాడని ఒకడంటే పరాక్రమంలో భీష్ముడంతటి వాడని మరొకడన్నాడు. ఇదంతా విన్నాక వ్యర్థుడు అంత గొప్ప రాజుప్రాప్తకం సంపాదిస్తే చాలు సుఖంగా కాలం గడపవచ్చని ఆలోచిస్తూ ఉండగా వాడికి నిద్ర పట్టింది. ఆ నిద్రలో వాడికొక కల వచ్చింది. అర్ధరాత్రి వేళ రాజు చేత కత్తిపట్టి ఒంటరిగా రాజవీధుల్లో పర్యటిస్తూ ఉండగా ఒక ముసలివాడు ఆయనకు ఏవో మోగసైగలు చేసి పిలిచాడు. రాజు వాడి వెంట పోయి ఒక శిథిల గృహాన్ని చేరి చుట్టూ పరికిస్తూ ఉండగా ముసలివాడు అదృశ్యమైపోయాడు. ఆ వెంటనే పెద్ద సుడిగాలి లేచి శివశర్మను భూమిపై నుంచి
తాటి చెట్టంత ఎత్తున పైకి లేపి దూరంగా విసిరివేసింది. అదృష్టవశాత్తు శివవర్మ దాపులనున్న కొలనులో పడి ప్రాణాలు దక్కించుకున్నాడు. మర్నాటి ఉదయం వ్యర్థుడు రాజు శివవర్మ దర్శనం చేసుకొని తన గురించి చెప్పుకొని రాత్రి తనకు వచ్చిన కల సంగతి విన్నవించుకున్నాడు. రాజు వాడు చెప్పిందంతా విని నవ్వి, పొట్టకూటికి ఇన్ని అబద్ధాలు ఆడటం ఎందుకు అని 10 వరహాలు ఇప్పించి పంపేశాడు. వ్యర్థుడు దిగులుగా తిరిగి సత్రం చేరాడు. ఆ మర్నాడే వాడికి రాజు నుంచి కబురు వచ్చింది. రాజు ఆప్యాయంగా వ్యర్థుడి భుజం తట్టి, నువ్వు నిన్న చెప్పింది రాత్రి నిజంగానే జరిగింది. ఏదో దుష్టశక్తికి బలి కాబోయి దైవికంగా బ్రతికాను. జరిగింది ఏమైనా నువ్వు ముందుగానే దాని గురించి కలగనటం అద్భుతం. నీకు నా కొలువులో ఎలాంటి పని కావాలో కోరుకో అని అన్నాడు. వ్యర్థుడు తనకు గుర్రపు స్వారీ అంటే ఎంతో ఇష్టమని చెప్పగానే రాజు వాణ్ణి అశ్వశాల అధికారిగా నియమించాడు. వాడు ఆ రోజు నుంచి తనకు నచ్చిన అశ్వాన్ని అధిరోహించి నగరంలో విలాసంగా తిరగసాగాడు. ఇలా కొద్ది రోజులు గడిచాక ఒకనాడు వ్యర్థుడు రాజు శివవర్మను చూడబోయి, మహారాజా, రాత్రి నాకు చాలా చెడ్డకల వచ్చింది అని అన్నాడు. భయం లేదు, అదేమిటో చెప్పు వింటాను అన్నాడు రాజు. అప్పుడు వ్యర్థుడు, మీరు కొలువు తీరి ఉండగా అక్కడికి ఒక తాపసి వచ్చాడు. ఆయన మీతో, ఓ రాజా, నేనెవరైంది ఇప్పుడు నువ్వు గుర్తుపట్టలేవు. ఒకప్పుడు నా ప్రియ శిష్యుడివి నువ్వు. రాజభోగాలపై ఆశగల నీకు 10 ఏళ్ల పాటు వాటిని అనుగ్రహించాను. నేటితో వాటి గడువు తీరిపోయింది. ఇక నా వెంట బయలుదేరు అని తమపై మంత్రజలం చల్లి మీకు మీ పూర్వజీవితం కళ్ళకు కట్టేలా చేశాడు. ఆ మరుక్షణం మీరు ఆ తపస్వితో, చిత్తం గురుదేవా, తమ వెంట తప్పక వస్తాను అని పక్కనే ఉన్న నాకేసి చూసి మీ కిరీటాన్ని నా తలపై పెట్టి వేలికి రాజముద్రిక తొడిగి, నేటితో నా బాధ్యత తీరింది. ఇక ఈ రాజ్యం ప్రజల భారం నీదే సుమా అని అన్నారు అని చెప్పాడు. రాజు శివవర్మ వ్యర్థుడి కల గురించి విని నివ్వెరపోయాడు. ఆయన కొద్దిసేపు మౌనంగా తల వంచుకొని తర్వాత సింహాసనం మీది నుంచి లేచి అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం అంతా వ్యర్థుడు కలగన్నట్టే జరిగింది. శివవర్మ నిండు కొలువుకు వచ్చేసిన తాపసి గురువు వెంట వెళ్ళిపోతూ వ్యర్థుడికి కిరీటం ఇచ్చాడు. సభికులు పాతరాజుపై ప్రేమ కొద్దీ ఒకవైపున విచారిస్తూనే కొత్త రాజుకు జయజయధ్వానాలు చేశారు. ఆ సమయంలో అక్కడికి ఒక వార్తావహుడు వచ్చి వ్యర్థుడితో, మహారాజు గారు, ఈ శుభ సందర్భంలో నేను ఈ విచారకరమైన వార్తను మోసుకువచ్చినందుకు మన్నించాలి. మన పాత శత్రువు అనంతసేనుడు మనపై మరోసారి కత్తి దూశాడు. మన సేనలు సర్వసన్నద్ధమై మీ సారథ్యం కోసం ఎదురు చూస్తున్నవి అని చెప్పాడు. అది విని వ్యర్థుడు నివ్వెరపోయాడు. కత్తి పట్టడమే చేతకాని తను శత్రుసేనలతో యుద్ధానికి సైన్యాన్ని నడపటమా? ఇప్పుడెలా ఈ గండం నుంచి బయటపడటం అని కలవరపడుతూ మంత్రిని పిలిచి, ఈ అనంతసేనుడు మరొకసారి మనపైకి యుద్ధానికి వస్తున్నాడంటే చాలా పెద్ద సైనిక బలాన్ని సమకూర్చుకొని ఉంటాడు. సంధికి ఒప్పుకుంటాడేమో, ప్రయత్నించండి అని కొలువులోంచి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి హంసతూలికా తల్పం మీద పడుకున్న నిద్రపట్టని వ్యర్థుడికి బాగా పొద్దుపోయాక చిన్న కునుకు పట్టింది. అప్పుడు వాడికి ఒక కల వచ్చింది. కలలో వాడు కట్టుబట్టలతో రాజప్రాసాదం వదిలి పారిపోతూ ఉండగా ఎవరో వాణ్ణి తరిమి పట్టుకున్నారు. ఇంతలో కల చెదిరిపోయింది. వ్యర్థుడు పెద్దగా మూలుగుతూ లేచి కలలో మాదిరిగానే పారిపోతూ ఉండగా ద్వారం దగ్గర కాపలా భటుడి వేషంలో ఉన్న రాజు శివవర్మ వాణ్ణి పట్టుకున్నాడు. భటుడి వేషంలో ఉన్న రాజును గుర్తించిన వ్యర్థుడు నిలువెల్లా వణికిపోసాగాడు. శివవర్మ వాడి వీపు తట్టి, భయపడకు, నువ్వు భవిష్యత్తును చెప్పగల స్వప్న సాముద్రికుడు అని అనుకున్నాను. కానీ నిన్ను పట్టిన క్షుద్రశక్తి నువ్వు కలగన్నదే జరిగేలాగా చేయగలదు. తొలిసారి నీ కళ నా మేలు కోరుకున్నది. నా ధర్మగుణం గురించి విన్న నువ్వు మంచి బుద్ధితో నా ప్రాణగండం తప్పించే కల కన్నావు, అవునా అని అన్నాడు. అవును మహారాజా, సత్రంలో చేరిన బాటసారులు మీ దయాదాన గుణాలను గురించి పొగుడుతూ ఉండగా విన్నాను అన్నాడు వ్యర్థుడు వణికిపోతూ. రాజు శివశర్మ మందహాసం చేసి, తరువాత నా ఆశ్రమంలో నీ మనసు మారి స్వార్థం చోటు చేసుకుంది. అయినా నాకు ప్రాణహాని తలపెట్టే యోచన నీలో కలగలేదు. రాజపదవిపై ఉన్న ఆశ కొద్దీ రెండో కల కన్నావు. ఇప్పుడు నీలో భీతి ఏర్పడటంతో పారిపోయేటందుకు ఈ మూడో కల కన్నావు. ఇవన్నీ నీ మనసు కల్పన చేసిన కలలే. ఇవి ఎలాగూ జరగాలి కనుక నీ అసలు తత్వాన్ని గ్రహించేటందుకు రెండో కల జరిగినట్టు నాటకం ఆడించాను. నా సన్యాసం, శత్రురాజు దాడి అన్నీ నా కల్పనలే అని అన్నాడు. వ్యర్థుడు కళ్ళనీళ్లు పెట్టుకొని రాజు పాదాల ముందు మోకరిల్లాడు. రాజువాణ్ణి లేవమని
నీ వంటి చపలచిత్తుడు నా కొలువులో ఉండటం క్షేమం కాదు. అదిగో ఆ ఆసనం మీది మూటలో 1000 బంగారు నాణేలు ఉన్నాయి. అవి తీసుకొని ఎక్కడికైనా పోయి చేతనైన పని చేసుకొని బతుకు అని అన్నాడు. వ్యర్థుడు వంగి రాజుకు నమస్కరించి నాణేలున్న మూట తీసుకొని రాత్రికి రాత్రే రాజప్రాసాదం వదిలిపోయాడు. ఈ విధంగా కలల మనిషి అనే ఈ కథ సమాప్తమైంది. సగం దీవెన, సగం శాపం. విదేహ దేశంలోని కోదండపురం అనే గ్రామంలో కోదండశెట్టి అనే వర్తకుడు ఉండేవాడు. ఆయన న్యాయ పద్ధతిలో వ్యాపారం చేస్తూ అందరి చేత గౌరవింపబడుతూ లోటు లేకుండా జీవిస్తున్నాడు. ఆయనకు అరుణ అనే చక్కని చుక్కలాంటి కూతురున్నది. కోదండశెట్టికి మగ సంతానం లేకపోవటం చేత అరుణను తన చెల్లెలి కొడుకైన వినయశీలికిచ్చి పెళ్లి చేసి ఇల్లరికం ఉంచుకోవాలని నిశ్చయించుకున్నాడు. తన మనసులోని ఆలోచనను బయటపెడుతూ రాజధానిలో వర్తకం చేసుకుంటున్న బావమరిదికి అంతరంగికుల ద్వారా వర్తమానం పంపాడు. ఇది చూసి కోదండశెట్టి చెల్లెలు పరమానందపడింది. ఆ సమయానికి వాళ్ళ వ్యాపార పరిస్థితి సరిగా లేనందున కొడుకు వినయశీలిని కుంతల ద్వీపానికి పంపాలన్న ప్రయత్నంలో వారు ఉన్నారు. అందువల్ల ఆమె భర్తతో, వ్యాపారంలో నష్టం వచ్చి పీకల దాకా అప్పుల ఊబిలో కూరుకుపోయిన మన సంగతి అన్నయ్యకు తెలియదు. ఇక్కడ పోటీకి తట్టుకోలేక అబ్బాయిని కుంతల ద్వీపానికి వ్యాపారం కోసం పంపేందుకు రాజానుమతి కూడా పొందాము. అబ్బాయిని అక్కడికి పంపి అనుక్షణం బెంగపడే కన్నా అన్నగారింటికి ఇల్లరికం పంపటమే మంచిది కదా అని నాకు తోస్తుంది. అన్నయ్య ఇచ్చే కట్నంతో మన అప్పులు తీర్చుకొని హాయిగా ఉండవచ్చు. దైవం అనుకూలించి మేలు చేస్తే మళ్ళీ వ్యాపారంలో మనకు మంచి రోజులు రాకపోవు అని అన్నది. అప్పుడు అక్కడే ఉన్న వినయశీలి తల్లితో, అమ్మ, నీ పుట్టింటి అభిమానం నిన్నిలా మాట్లాడించింది. మామయ్య కూతుర్ని చేసుకోనని నేను అనటం లేదు. వ్యాపారంలో లాభనష్టాలు సహజం. కుంతల దీవిలో సంపన్నులెక్కువ. మన సరుకులకి అక్కడ ఎక్కువ ధర పలుకుతుంది. అంతేకాదు అక్కడ బంగారం చాలా చవక. వ్యాపారంలో డబ్బు కూడా పెట్టి 2 సంవత్సరాలలో తిరిగి వస్తాను. నిన్ననే కుంతలదీవి మహారాజు వద్ద నుంచి కూడా వాళ్ళ దేశంలో నేను నివాసం ఉండటానికి అధికార పత్రం వచ్చింది. మన వ్యాపారం నష్టంలో ఉన్న సంగతి అయిన వాళ్లకు తెలియనీయటం నాకిష్టం లేదు. నా మీద నమ్మకం ఉంచి 2 సంవత్సరాలు ఓపిక పట్టు అని అన్నాడు. వినయశీలి మాటలకు తండ్రి సంతోషించి, వ్యాపార గుణం మన వంశంలో పుట్టుకతోనే ఉన్నది. నష్టం వచ్చినందుకు కుంగిపోయే మనస్తత్వం నాకు లేదు. నువ్వొకసారి కోదండపురం వెళ్ళి రావటం, వ్యాపారిగా నాకు మేనమామను కలుసుకొని మాట్లాడటం మీ అమ్మకు సంతోషం కలిగిస్తుంది అని అన్నాడు. తండ్రి మాట కాదనలేక వినయశీలి కోదండపురం వెళ్ళాడు. మేనల్లుణ్ణి చూసి చాలా సంతోషించిన కోదండశెట్టి అతడి కుంతలదీవి ప్రయాణం విని, అంతా నీ ఇష్టం, అయినా సముద్ర ప్రయాణం చేసి ఆ దీవిలో నువ్వు వ్యాపారం ప్రారంభించటం నాకు కొంత ఆందోళన కలిగిస్తుంది. కానీ నీలోని పట్టుదల చూశాక ఒక వ్యాపారిగా నిన్ను ఆపటం న్యాయం కాదు అని అనిపిస్తుంది. నీ వ్యాపార దక్షత 10 మందికి తెలియటం అవసరం. నువ్వక్కడ సంపాదించకపోయినా 2 సంవత్సరాలలో తిరిగి వస్తే నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను, అంగీకరించు. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని అన్నాడు. అయితే అరుణను చూశాక ఆమె అందచందాలకు పరవశుడైన వినయశీలి ఆమెతో, నిన్ను చూశాక బంధువుల్ని వదిలి కుంతలదీవి వెళ్ళాలని అనిపించటం లేదు. నిన్ను పెళ్లి చేసుకొని ఇక్కడే ఉండిపోనా అని అడిగాడు. అందుకు అరుణ సిగ్గుతో తల వంచుకొని, బావా, గొర్రెకు ఎంత ఎదిగినా బెత్తడే తోకన్నట్టు ఈ కోదండపురంలో సంపాదన ఏ మూలకు? కోటికి పడగలెత్తాలంటే సముద్ర ప్రయాణం చేసి విదేశాలలో వ్యాపారం ప్రారంభించటం మన వర్తకులకు అనాది నుంచి ఉన్న ఆచారం. నీకు లభించిన రాజు అనుమతి సద్వినియోగం చేసుకో. ఏముంది, 2 సంవత్సరాలు ఇట్లే గడిచేస్తాయి. నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మరొక సంగతి, నువ్వు దూరదేశంలో వ్యాపారం చేసి ఎంత సంపాదించుకువచ్చావు అనే దానికన్నా విదేశ వ్యాపారం చేసిన వ్యక్తి భార్యగా నాకు గుర్తింపు పొందాలని ఉన్నది అని అన్నది. ఇందుకు వినయశీలి చాలా సంతోషించి, మగవాడికి ఇష్టమైన స్త్రీ ప్రోత్సాహం లభించాలని ఎందుకంటారో నాకిప్పుడు తెలిసింది. 2 సంవత్సరాలు నా కోసం ఒక సుందరి ఎదురు చూస్తుందన్న భావన నా వ్యాపారానికి గట్టి పునాది అవుతుంది అని చెప్పి మేనమామ దగ్గర ఆశీర్వాదం పొంది తల్లిదండ్రులు దీవించి వీడ్కోలు చెబుతుంటే, ఒక మంచి రోజున ఓడ ఎక్కి కుంతలదీవి చేరుకొని వ్యాపారం ప్రారంభించాడు.
కుంతలదీవిలో వినయశీలి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగింది. 2 సంవత్సరాలు పూర్తి కావచ్చాయి. ఈ మధ్యకాలంలో అతడు వార్తావాహుల ద్వారా తన క్షేమ సమాచారాలతో పాటు తల్లిదండ్రులకు డబ్బు కూడా పంపాడు. ఆ డబ్బుతో అతడి తండ్రి వ్యాపారంలో వచ్చిన నష్టాన్ని పూడ్చుకొని తిరిగి పుంజుకొని కొడుకు రాక కోసం ఉత్సాహంగా ఎదురుచూడసాగాడు. ఇలా ఉండగా కుంతలదీవిలో రాజుపై హత్యా ప్రయత్నం జరిగింది. ప్రమాదం నుంచి బయటపడిన రాజు విచారణ జరిపి తనను హత్య చేయాలని ప్రయత్నించిన దోషుల స్థావరం విదేహ దేశంలో ఉన్నదని తెలుసుకున్నాడు. అందుచేత ఆయన విదేహరాజుకు నిరసన తెలియజేస్తూ నాపై హత్యా ప్రయత్నం జరిపిన దోషుల స్థావరం విదేహ దేశంలో ఉన్నదని రుజువైంది. మేము మిమ్మల్ని మిత్రదేశంగానే భావిస్తున్నాము. అందుచేత దోషుల స్థావరాన్ని తెలుసుకొని వాళ్లను అప్పగించవలసిన బాధ్యత మీపైన ఉన్నది. ఈ విషయంలో మీరు తగు విధంగా సహకరించకపోతే మా శత్రువులుగా భావించి ప్రథమ చర్యగా మా దీవిలో వ్యాపారం చేసుకుంటున్న మీ వర్తకులందరినీ ఊచకోత కోయించగలం అని హెచ్చరిక చేశాడు. విదేహరాజు ఆ హెచ్చరికను, కుంతలదేవి శత్రువుల స్థావరం తన దేశంలో ఉన్నదన్న ఆక్షేపణను భరించలేకపోయాడు. ఆయన తన గూఢాచారులతో కుంతలదేవి రాజు మన మీద వేసిన అపవాదు వెనుక ఏమైనా నిజమున్నదేమో త్వరగా తెలుసుకోవాలి. ఎంత గొప్పవాడైనా, రాజాస్థానంలో ప్రాపకం ఉన్నవాడైనా సరే అనుమానితులందరినీ ఒక కంట కనిపెట్టి ఉండండి అని ఆజ్ఞాపించాడు. గూఢాచారులు దేశమంతా తీవ్రంగా గాలించసాగారు. కుంతలదీవిలో వ్యాపారం చేసుకున్న వినయశీలికి కోదండశెట్టి మేనమామ అయిన కారణంగా ఆయన ఇంటిని రహస్యంగా తగు కాపలాలో ఉంచారు. ఈ పరిస్థితుల్లో శెట్టి బంధువుల ఇంట్లో పెళ్లి చేయించటానికి ఒక పురోహితుడు, పెళ్లిలో చివరి రోజు వచ్చే నాకబలి కట్నం కోసం ఒక కవి వచ్చాడు. ఆ ఇద్దరికి ఒక గదిని బసగా ఇచ్చాడు కోదండశెట్టి. పురోహితుడు తన చొక్కాను గోడ మేకుకు తగిలించబోతూ తూలాల్చి దాన్ని ఊతంగా పట్టుకోవటంతో చిరిగింది. అది చూసిన కవి ఎముకలు లేవు, తల లేదు, చేతులున్న వేళ్ళు లేవు, పాదాలు కూడా లేవు, చిరిగినా పర్వాలేదు, తొడుక్కున్నాక ప్రాణం వస్తుంది అంటూ పెద్దగా నవ్వసాగాడు. ఇందుకు పురోహితుడు విసుక్కొని, అయ్యా కవిగారు, చొక్కా మీద కవిత్వం మాపి కొంచెం సూది దారం అడగండి, కుట్టుకుంటాను అని అన్నాడు. దానికేం భాగ్యం అంటూ కవి గదిలోంచి బయటికి తొంగి చూసి కనిపించిన అరుణను పిలిచి, ఒక కన్నుంటుంది గాని కాకి గాదు, అది కావాలే, దాంతో పాటే సముద్రంలాగా పెరుగుతుంది, చంద్రుడిలా తరుగుతుంది కానీ సముద్రుడు చంద్రుడు కానిది కూడా ఇచ్చావంటే పురోహితుడి గారి అవసరం వెంటనే తీరుతుంది అని అన్నాడు. ఈ మాటలు విని అరుణ తెల్లముఖం వేసింది. ఆ పక్కనే ఉన్న కోదండశెట్టి లబలబలాడుతూ, కవిగారు, ఇలా అర్థం లేని మాటలు చెప్పి నా కొంప మీదికి ప్రమాదం తెచ్చి పెట్టకండి. దేశంలో పరిస్థితులు బాగా లేవు. గూఢాచారులు విన్నారంటే ఇదేదో రహస్య సంభాషణ అనుకొని మిమ్మల్ని నన్ను చెరసాలలో వేసి చిత్రహింసలు పెడతారు అని అన్ని విషయాలు చెప్పాడు. కోదండశెట్టి భయం చూసి కవి నవ్వుకొని, శెట్టిగారు, ఇందులో రహస్య సంభాషణ అంటూ ఏమీ లేదు. వినండి. ఒకే కన్నుండేది సూది, పెరుగుతూ తరిగేది దారం. ఎంతో కొంత చమత్కారంగా మాట్లాడటం మా కవులకు అలవాటు. నీ ఇంట్లో బస ఇచ్చి ఆదరించినందుకు నీకు దీవెనలు. నీకు కష్టాలు కలిగిస్తున్న శత్రువులకు శాపాలు ఇస్తున్నాను. కవివాక్కు, బ్రహ్మవాక్కు. ఒక సంగతి, తమ శత్రువులు తమ స్థావరాలు ఎవరికీ అనుమానం కలగకుండా ఉండేటందుకు దేవాలయ ప్రాంతాలలోనే పెడతారు. నిజంగా అలాగే జరగాలని ఆశిస్తూ మళ్ళీ సగం దీవెన సగం శాపం ఉండే దేవుడి పేరుగల చమత్కారంతో నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఆకాశంలో ఎగిరే పక్షుల రాజైన వారి రాజుకు శత్రువెవరో వాడి పేరులోని మొదటి అర్థం నీకు, రెండవ అర్థం శత్రువులకు కలుగుగాక అని ఆశీర్వదించాడు. ఇది విన్న కోదండశెట్టి అర్థం కాక తలగొక్కున్నాడు. కానీ అతని ఇంటి కాపలా వేసిన గూఢాచారులకు శత్రువులు దేవాలయం దగ్గర స్థావరం ఏర్పాటు చేసుకొని ఉంటున్నట్టుని వారు అభిప్రాయపడ్డారు. అందుచేత కవి మాటలను మననం చేసుకొని గూఢాచారులు ఇలా అర్థం తీశారు. పక్షులకు రాజు గరుత్మంతుడు, గరుత్మంతుడి రాజు విష్ణుమూర్తికి శత్రువు హిరణ్యకశ్యపుడు. ఆయన్నే హిరణ్యకశిపుడు అని కూడా అంటారు. హిరణ్యం అనగా బంగారం, శెట్టికి కసివు అనగా దీర్ఘనిద్రను కలిగించు చావు శత్రువులకు కలుగుగాక.
కోదండపురం గ్రామపు స్థల పురాణంలోనే విశేషమేమిటంటే అక్కడ అతి ప్రాచీన కాలంలో గరుత్మంతుడి చేత ప్రతిష్ఠించబడిందని చెప్పుకోబడే నృసింహ దేవాలయం ఒకటి ఉన్నది. హిరణ్యకశ్యపుణ్ణి నృసింహావతారంతోనే విష్ణువు చంపాడు కదా. కవి చమత్కారపు మాటల్లోని అర్థాన్ని తమ అదృష్టానికి పరీక్షగా పెట్టుకొని గూఢాచారులు ఆ దేవాలయ ప్రాంతంలో గాలించేసరికి కుంతలదీవి రాజద్రోహుల స్థావరం బయటపడింది. రాజు వాళ్లను బంధించి కుంతలదేవి రాజుకు అప్పగించాడు. వినయశీలి మరికొందరు విదేహ దేశపు వర్తకులు క్షేమంగా తిరిగి వచ్చాడు. వినయశీలి అరుణల వివాహం రాజుగారి సమక్షంలోనే జరిగింది. దంపతులని ఆశీర్వదించటమే కాకుండా కోదండశెట్టికి హిరణ్యం కవికి గొప్పగా ధనం ఇచ్చి సన్మానం చేసి కవివాక్కు బ్రహ్మవాక్కని కొనియాడాడు. ఈ విధంగా ఈ కథ సమాప్తమైంది. ఫలించని వరం. ఒక గ్రామంలో ఇద్దరు స్త్రీలు ఉండేవారు. వారిలో ఒక ఆమె చాలా డబ్బు గలది, కానీ పిసినిగొట్టు, చాలా కఠిన హృదయరాలు కూడా. రెండో ఆవిడ చాలా పేదది, కానీ చాలా మంచిది. ఆవిడ హృదయం వెన్నెలాంటిది. ఈ ఇద్దరు స్త్రీలు పక్కపక్క ఇళ్లలోనే ఉండేవారు. ఒకనాటి సాయంకాలం ఒక బిచ్చగాడు అటుగా వెళుతూ ధనికురాలి ఇంటి తలుపు తట్టాడు. ఆవిడ తలుపు తీసి బిచ్చగాడిని చూసి దబాలన మళ్ళీ తలుపు మూసింది. ఇంకో చోట చూసుకో నాయనా అని అయినా కానీ ఆవిడ నోట రాలేదు. బిచ్చగాడు మరి 2 అడుగులు వేసి పేదరాలి ఇంటి తలుపు తట్టాడు. ఆవిడ తలుపు తీసి బిచ్చగాడిని చూసింది. తనకే కడుపు నిండా తిండి లేకపోయినప్పటికీ ఆవిడ లోపలికి వెళ్ళి ఇంత రొట్టె తెచ్చి బిచ్చగాడికిచ్చి, ఇది తిని కాస్త మజ్జిగ తాగు, పొద్దుగూకుతున్నది, కావలసి వస్తే ఈ రాత్రికి మా పంచలోనే పడుకోవచ్చు అన్నది ఎంతో ఆదరంగా. బిచ్చగాడు రొట్టె తిని మజ్జిగ తాగి, నేను వెళ్ళాలి తల్లి, నీకే లోటు లేకుండా జరుగుతున్నదా అమ్మా అని అడిగాడు. నాకు ఎక్కువగా కావలసిందేమిటి నాయనా, బాగానే జరుగుతుంది అన్నది పేదరాలు. పెట్టేవారికి పుట్టకపోదులే అమ్మా, పొద్దున్నే ప్రారంభించిన పని పొద్దుగూకేదాకా ముగించవు, చూస్తూ ఉండు అంటూ బిచ్చగాడు బయలుదేరి తన దారిన తాను వెళ్ళిపోయాడు. వాడు అలా ఎందుకన్నాడో ఆవిడకు అర్థం కాలేదు. ఆవిడ వాడి మాటలను అప్పుడే మర్చిపోయింది కూడా. మర్నాడు ఆమె పక్క మీది నుంచి లేస్తూనే తన వద్ద ఎంత బట్ట మిగిలి ఉన్నది కొలిచి చూద్దామని అనుకుంది. ఆ బట్ట ఆవిడ ఒడికిన నూలుతో నేయించి ఉంచినదే. దాన్ని అమ్ముకొని ఆవిడ అవసరానికి ఖర్చు చేసుకుంటూ ఉండేది. ఆవిడ తన పెట్టెలో నుంచి బట్ట చుట్ట తీసి మూర వేసి 1, 2 అని కొలవటం ప్రారంభించింది. ఎన్ని మూరలు కొలిచినా ఇంకా బట్ట వస్తూనే ఉంది. పొద్దున ప్రారంభించిన పని పొద్దుగూకేదాకా ముగించవు, చూస్తూ ఉండు అని బిచ్చగాడు అన్న మాటకు అర్థమేమిటో ఆవిడకు ఇప్పుడు తెలిసి వచ్చింది. ఆ రోజు సూర్యాస్తమయం అయ్యే లోపల ఆవిడ అనేక వేల గజాల బట్టను మూర వేసింది. ఆ విధంగా ఆవిడ కొలిచిన బట్ట ఇంటి నిండా ఇంత ఎత్తున పోగయింది. పల్లెటూళ్ళలో ఏ విషయమూ దాగదు. మర్నాడు పొద్దుటి కల్లా ఊళ్ళో వాళ్ళు ఈగల మందలాగా వచ్చి పేదరాలి ఇంటి మీద పడి తలా 2 గజాలు 4 గజాలు బట్ట కొనుక్కొని పోయారు. ఈ విధంగా ఊళ్ళో అందరికీ అమ్మినా కూడా పేదరాలికి జీవితాంతం దాకా సరిపడే బట్ట మరికొంత మిగిలింది. పేదరాలిని బిచ్చగాడు ఆశీర్వదించిన సంగతి కూడా ఊరంతా పాకింది. ఈ వార్త వినగానే పొరుగింటి ఆవిడ అసూయతో కుళ్ళిపోయింది. అటువంటి అవకాశం చేజేతులా పోగొట్టుకున్నందుకు ఆవిడకు మతిపోయినంత పనైంది. ఇలా 3 రోజులు గడిచాక ఒక సాయంకాలం మళ్ళీ ఎవరో ధనికురాలి వాకిలి తట్టినట్టు చప్పుడైంది. ధనికురాలు హడావుడిగా వెళ్ళి తలుపు తెరిచేటప్పటికల్లా ఎదురుగా దేవుడల్లే ఆ బిచ్చగాడే కనిపించాడు. వచ్చావా నాయనా, రా, లోపలికి రా. ఆ రోజు నీకు ఆతిథ్యం ఇవ్వలేకపోయాను. 1, 2 అన్ని పనులు నేనే చూసుకోవాలే. ఆ రోజు ఎంత చిరాకులో ఉన్నానో చెప్పలేను. గొడ్డు కాస్త పలుపు తెంచుకొని పాదులన్నీ పొట్టన పెట్టుకుంది. అందుచేత నీ విషయమే చూడలేకపోయాను అంటూ ధనికురాలు బిచ్చగాడి మీద ఎంతో ఆపేక్షగా మాట్లాడసాగింది. అదంతా ఆపేక్ష కానే కాదు. పేదరాలికి ఇచ్చిన వరమే బిచ్చగాడు తనకు ఇవ్వాలని ఆవిడ ఆశ. ఆవిడ బిచ్చగాడిని లోపలికి పిలిచి కూరలతో సహా విందు భోజనం పెట్టింది. పాయసం కూడా వడ్డించింది. వాడు భోజనం ముగించాక, ఈ రాత్రికి ఎక్కడికి పోతావులే నాయనా, ఇక్కడే పడుకో, నవారు మంచము, మంచి బారుగు దూది పరుపు వేస్తాను, కప్పుకో, కావాలంటే మంచి శాలువా కూడా ఇస్తాను అని అన్నది. అయితే బిచ్చగాడు వెళ్ళాలని అన్నాడు. వెళ్ళేటప్పుడు వాడు,
పొద్దున ప్రారంభించిన పని పొద్దుగూకేదాకా ముగించవులే తల్లి అని ఆశీర్వదించి తన దారిన తాను వెళ్ళిపోయాడు. ధనికురాలి ఆనందానికి మేరలేదు. ఆ రాత్రి ఆవిడ కంటికి కునుకు లేదు. తెల్లవారుతూనే లేచి ఏం చేస్తే ఎక్కువ లాభం వస్తుందో అని ఆమె తేల్చుకోలేకపోయింది. వెన్నె చిలికితే మనుగులకు మనుగులు వెన్నె వస్తుంది, కానీ రోజల్లా చిలికితే రెక్కలు రెండు పాడైపోతాయి. అందుచేత ఆ పని చేయటం లాభం లేదు. చిట్ట చివరకు ఆమెకు ఒక దివ్యమైన ఆలోచన తట్టింది. ఆమె ముఖం ఆనందంతో ప్రకాశించింది. తన చందుగాయ పెట్టెలో 4 మొహరీలున్నాయి. వాటిని తీసి ఎంచటం ప్రారంభిస్తే సరి. సాయంకాలం దాకా ఎన్నో లక్షల కోట్ల మొహరీలను ఎంచవచ్చు. ఆ తరువాత తనకన్నా భాగ్యవంతులు ప్రపంచంలోనే ఉండరు. ఈ ఆలోచనతో ఆమెడకు మనసు పరవశమైపోయి అసలే నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా అని తూర్పు వైపు కిటికీ కేసి చూస్తూ పడుకుంది. చిట్ట చివరకు కోళ్లు కూశాయి. తెల్లవారింది. ధనికురాలు మంచం మీద నుంచి లేచి తన చెందుగాయ పెట్టె వద్దకు బయలుదేరింది. ఆమె ఒక అడుగు వేసిందో లేదో ఎక్కడి నుంచో ఒక కందిరీగ వచ్చి మెడ మీద వాలి కుట్టింది. ధనికురాలు దాన్ని కొట్టే లోపల అది లేచి పారిపోయింది. ఆమెడ కోపంతో దాన్ని తరమసాగింది. ఇంతలో ఇంకొక కందిరీగ వచ్చి ఆమెను కుట్టింది. బిచ్చగాడి ఆశీర్వచనం అక్షరాల నిజమైంది. ఆ రోజల్లా ఆమెను కందిరీగలు కుడుతూనే ఉన్నాయి. ఆవిడ వాటిని వేటాడుతూనే ఉంది. కందిరీగలు లక్షల సంఖ్యలో పొట్టలు పగలగొట్టుకొని వచ్చి ధనికురాలి ఇంటి నిండా మసిరిపోయాయి. ధనికురాలికి మతిపోయింది. ఆమె ఆ కందిరీగల నుంచి తప్పించుకోలేకపోయింది. పొద్దుగూకే లోపల ఈ వార్త గ్రామమంతటా వ్యాపించింది. ధనికురాలు సంపాదించుకున్న వరం ఏ విధంగా పరిణమించింది చూడటానికి గ్రామంలో గల స్త్రీలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు అందరూ కదిలి వచ్చారు. ధనికురాలికి కిందటి రాత్రి గడపటం ఎంత కష్టమైందో ఈ పగలు గడపటం కూడా అంత కష్టమైంది. చిట్ట చివరకు సూర్యాస్తమయమైంది. కందిరీగలు ఎలా వచ్చాయో అలాగే వెళ్ళిపోయాయి. గ్రామస్తులు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక ఆ గ్రామంలో ఉండటానికి ముఖం చెల్లక ధనికురాలు బండిని చేయించుకొని ఆ రాత్రి తన సామానంతా తీసుకొని గ్రామం విడిచి మరొక చోటికి ప్రయాణమై వెళ్ళిపోయింది. ఈ విధంగా ఫలించని వరం అనే ఈ కథ సమాప్తమైంది.